పెర్షియన్ సామ్రాజ్యంలో షుషాను నగరంలో రాజుగా ఉన్న అహష్వేరోషు ఒక గొప్ప మహాభోజనాన్ని ఏర్పాటు చేశాడు. తన సౌందర్యాన్ని చూపించాలనే ఉద్దేశంతో తన భార్య వస్తిని అతిథుల ముందు రమ్మని పిలిపించాడు. కాని రాణి వస్తి తిరస్కరించింది. రాజు కోపంతో ఆమెను రాజసింహాసనాన్ని నుండి తొలగించాడు. తరువాత కొత్త రాణి కోసం వెతకడం ప్రారంభించాడు. రాజ్యంలో ఉన్న అందమైన యువతుల్ని సేకరించారు. వారిలో ఒకరు ఎస్తేరు అనే యూదా యువతి. ఆమెను తన బంధువు మొర్దెకై పెంచాడు. ఎస్తేరు సుందరంగా, వినయంగా, బుద్ధిమంతిగా ఉండేది. మొర్దెకై నీ జాతిని, నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించియుండెను గనుక ఆమె తెరుపలేదు. ఎస్తేరు రాజు దృష్టిలో కృప పొందింది. రాజు ఆమెను రాణిగా ప్రకటించాడు. ఒకరోజు మొర్దెకై రాజును హత్య చెయ్యాలనుకున్న 2 భద్రతా అధికారుల పథకాన్ని విన్నాడు. అతడు ఈ విషయం ఎస్తేరు ద్వారా రాజుకు తెలియజేశాడు. వారు పట్టుబడి శిక్షించబడ్డారు. ఇది రాజ్య చరిత్రలో నమోదు అయ్యింది, కాని మరచిపోయారు. ఆ కాలంలో హామాను అనే అధికారి అధికారంలోకి వచ్చాడు. అతనికి అందరూ నమస్కరించాలి అని కోరేవాడు. మొర్దెకై మాత్రం నమస్కరించలేదు. ఎందుకంటే అతను దేవుడిని తప్ప ఇంకెవ్వరినీ నమస్కరించడు. దీంతో హామాను కోపంతో యూదులను అంతమొందించాలని పథకం వేశాడు. హామాను రాజును ఒప్పించి యూదులను నాశనం చెయ్యాలని ఉత్తర్వు పొందాడు. రాజ్యమంతటా ఆ ఉత్తర్వు పంపారు. యూదులు బాగా శోకించారు. మొర్దెకై ఎస్తేరు వద్దకు వచ్చి సహాయం చేయమని కోరాడు. తొలుత ఎస్తేరు భయపడింది. ఎందుకంటే రాజు పిలవకుండా అతని ముందు వెళ్లడం అనేది మరణానికి దారితీసే పని. మొర్దెకై ఎస్తేరుకు ఒక శక్తివంతమైన సందేశం పంపాడు. నీవు ఈ సమయమన్ను ఏమీయూ మాటలాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును, విడుదలయు మరియొక దిక్కు నుండి వచ్చునుగాని నీవునూ నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. దీనివల్ల ఎస్తేరు ధైర్యం గలిగి తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాజును కలవాలని నిర్ణయించింది. ఆమె యూదులను 3 రోజులు ఉపవాస ప్రార్థన చెయ్యమని కోరింది. 3వ రోజు ఎస్తేరు రాజభూషణములు ధరించి రాజుకు ఎదురుగా నిలబడింది. రాజు ఆమెను ఆదరించి ఇలా అడిగాడు, రాణి ఎస్తేరు, నీ అభ్యర్థన ఏమిటి? ఎస్తేరు రాజు మరియు హామానుని భోజనానికి ఆహ్వానించింది. ఆమె మళ్లీ మరుసటి రోజు భోజనానికి ఆహ్వానించింది. హామాను గర్వంగా ఉన్నాడు, కాని మొర్దెకైపై కోపంతో ఉన్నాడు. ఆ రాత్రి రాజు నిద్రలేక రాజ్యచరిత్ర పుస్తకాలు చదివాడు. అక్కడ మొర్దెకై తన ప్రాణం కాపాడిన విషయాన్ని గుర్తించాడు. తరువాత రోజు రాజు హామానుని అడిగాడు, రాజా, గౌరవించాలనుకునే మనిషికి ఏమి చెయ్యాలి? హామాను అది తనకే అనుకునే రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన తలమీద ఉంచుకొను రాజకిరీటమును ఒకడు తీసుకొని రాగా, ఘనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను, ఆ గుర్రమును పట్టుకొని రాజు ఘనపరచనపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రంమీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతనిని నడిపించుచు రాజు ఘనపరచనపేక్షించువానికి ఈ ప్రకారముగా చెయ్యతగునని అతని ముందట చాటింపవలెననిరి. కాని రాజు అదే మొర్దెకైకి చెయ్యమని చెప్పాడు. హామాను దిక్కుతోచకుండా పోయాడు. ఆ తర్వాత అదే రోజు రాత్రి 2వ భోజనంలో ఎస్తేరు హామాను పథకాన్ని బయటపెట్టింది. నన్ను మరియు నా ప్రజలను హతమార్చే కుట్ర జరిగింది. రాజు, ఆ పనిచేసినవాడు ఎవరు? ఎస్తేరు, ఈ దుష్టుడు హామాను. రాజు కోపంతో హామానును మరణశిక్ష విధించాడు. అతను మొర్దెకైకు సిద్ధం చేసిన ఉరిపొయ్యమీద వారు అతనినే ఉరితీసిరి. రాజు ఎస్తేరుకు మరియు మొర్దెకైకి నూతన ఉత్తర్వు జారీ చేసే అవకాశం ఇచ్చారు. యూదులు తమను తాము రక్షించుకునే అధికారం పొందారు. సమయం వచ్చినప్పుడు యూదులు తమ శత్రువులపై విజయం సాధించారు. మొర్దెకై గొప్ప స్థానంలో ఉంచబడ్డాడు. ఎస్తేరు ప్రజలకి ఆదర్శంగా నిలిచింది. యూదులు ఉల్లాసంగా పండుగ జరుపుకున్నారు. ఆ రోజు నుండి ఇది పూరీము పండుగగా జరిగివచ్చింది.